ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాగమ్మ తల్లి, ఆయన చేసిన దానికి నీ కోపం లేకపోతే ఈ నైవేద్యాన్ని స్వీకరించమ్మా. ఉపవాసం ఉండి నీ పూజ చేస్తున్నాను. ఆయన్ని గండం నుంచి గట్టెక్కించు. పాలు స్వీకరించమ్మా. కరుణించావా తల్లి? నీకు కోపం లేదని నిరూపించావా? అలా అయితే ఆయన్ని కాపాడమ్మా. నీ పూజని ఆపకుండా చేసుకుంటాను. అపర్ణ, వద్దండి, తప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి అపర్ణ? నీకు పూజ చెయ్యొద్దంటే ఏకంగా పావునే ఇంటికి తీసుకొచ్చావు. దీన్ని చంపేస్తాను. తప్పుకో అపర్ణ. తప్పండి అపర్ణ, తప్పుకో. ప్లీజ్ అండి. నాగమ్మ, నువ్వు వెళ్ళిపో. హే, నువ్వు తప్పుకో. ఏమండి, కొడితే నన్ను కొట్టండి. మన కోసం వచ్చిన నాగమ్మని ఏం చెయ్యకండి. అపర్ణ, నువ్వు ఫస్ట్ అడ్డులే. ఏమండి, నా మాట వినండి. వినండి ఒకసారి. చెప్తుంటే అర్థం కావట్లేదు అపర్ణ. ఇది నాకు నచ్చదని చెప్తుంటే అదే ఎందుకు చేస్తున్నావు? ఇంకొకసారి ఇలా కనిపించావంటే ఆ ఆవేశంలో ఏం చేస్తానో నాకే తెలియదు అపర్ణ. ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. అయినా నేను వద్దని చెప్పాక మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఇంట్లో ఎన్ని పూజలైనా చేసుకో, ఈ పాము పూజలు మాత్రం చెయ్యొద్దు. ఇప్పుడన్నా చెవికెక్కించుకో. వేప చెట్టుకి నీళ్లు పోసి పెంచొచ్చు, పావుకి పాలు పోసి పెంచకూడదు. అది ఎప్పటికైనా మనకే ప్రమాదం. అసలు ఎందుకు మీకు అంత కోపం? ఏం చేశారండి? ఏం జరిగింది? జరగరాందే జరిగింది అపర్ణ. తిరిగి తెచ్చుకోలేని నా చెల్లిని కోల్పోయాను. ఎంతో ప్రేమగా చూసుకున్న నా చెల్లి పాము కాటుకి బలైపోయింది. ఆ నష్టం చాలదా అపర్ణ? అందుకే పాము అంటే మా గిట్టదు. అందుకే ఆ బొమ్మల్ని కూడా ఇంట్లోకి రానివ్వను. అందుకే వాటిని చూస్తేనే మాకు పడదు. ఇప్పుడు అర్థమైందా? లేదండి, నాగమ్మ ఎప్పటికీ అలా చెయ్యదు. జరిగిందని చెప్తుంటే జరగదంటావేంటి? దేవత ఎన్నడూ ఒకరిని చంపాలని చూడదండి. ఏదో జరుగుంటుంది. ఇదే నాకు నచ్చదు. చెప్పేది వినట్లేదు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నా. నీకిదే చెప్తున్నా. ఇంకోసారి పూజ చేశావో నీ విషయంలో ఇక్కడ జరిగేది వేరు. ఇందులో నేను సపోర్ట్ కూడా ఉండను. ఇది గుర్తుపెట్టుకో. నాకు పడని విషయం గురించి మనలో మన గొడవలతో ప్లీజ్ అర్థం చేసుకో. ఏమండి, నేను చేస్తుందే మీకోసమండి. ఇది మీకెలా చెప్పాలి? మీ మనసులో నాటుకుపోయిన ఆ ద్వేషాన్ని ఎలా తీయాలి? ఇదేంటండి బాబు,
పట్టు వదలని విక్రమార్కుడిలా పట్టుకుంది. పోదే ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తోంది. ఆ నిధికి రక్షణగా ఉంది, వదులుతుందా? వాటిని ఎవరికన్నా త్వరగా అమ్మి వదిలించుకుంటే వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. లోపల అదే జరుగుతుంది. మీరు ఇక్కడే ఉండండి, మేము మళ్ళీ వస్తాం. పదండి, రండి. బేబమ్మేది? బయట పాము ఉంది కదండి, రానని భయపడి అట్నుంచి అటే వెళ్ళిపోయింది. మనం అందరం ఉన్నాం కదా, తెరవండి, తీసేద్దాం, వెళ్ళి సేల్ చేసేద్దాం. అబ్బా తెరవండి నీలాంబరి గారు. ఓపెన్ అవ్వట్లేదు. హలో, మీ బలం సరిపోవట్లేదేమో, ఉండండి నేను తీస్తాను. ఓపెన్ అవ్వట్లేదేంటి? తెరవండి. ఏమైంది? నిన్న తెరుచుకుంది, వాళ్ళు తెరుచుకోవట్లేదేంటి? దేవరాజు గారి కుటుంబమే ఆ నిధిని తెరవడానికి అర్హులు. అర్థమైంది. ఒక్కసారి తీసింది క్లోజ్ చేస్తే మళ్ళీ తెరవాలి అంటే బుజ్జమ్మ వంశస్థులే కావాలి. అయ్యో, ఇది తెలియక అనవసరంగా డైమండ్ ఒక్కటి తీసి క్లోజ్ చేశానే. ఇప్పుడెలా? చిన్నీని మళ్ళీ తీసుకురావాలంటే కష్టం కదా నీలాంబరి గారు. కరెక్టే. ఈరోజు వజ్రం కూడా అక్షరే పట్టుకుంది. మనమే అక్కడి నుంచి కాజేసుకొని వచ్చామని కూడా తనకి క్లియర్గా అర్థమైపోయింది. ఆ అక్షర ఉండగా చిన్ని నీడని కూడా మనం తాకలేం. ఆ అక్షరనే లేకుండా చేస్తే చంపేస్తారా? చచ్చా, కలెక్టర్ పదవి తీయించి అరెస్ట్ చేయిస్తానంటుండా. ఎలాగండి? నా భర్తను చంపించుండాదని నేను చెప్తుండా గదా, దానికి ఆ అక్షర చెయ్యలేదని వారంలో నిరూపించుకుంటా అని. అట్టా కాని పక్షంలో పదవికే రాజీనామా చేస్తా, తర్వాత మీరే శిక్ష వేసినా స్వీకరిస్తా అని శపథం చేసుండాది కదా. రేపటితో వారం అయిపోతాండాది కదా, అదే వాడతా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.